వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకోే రెసిపీ ఫ్రెండ్స్ బ్రెడ్ ఆమ్లెట్. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు నేనైతే ఫ్రెష్ బ్రెడ్స్ అన్ని తీసుకున్నాను. తర్వాత నేను 8 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఎగ్స్ అనేది నేను ఇలా బౌల్లో వేసేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ వేసేసుకుందాం, కొద్దిగా పసుపు, తగినంత కారం. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసేసుకున్నాను కాబట్టి మనం కారం చూసి వేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్క. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకుందాం మంచిగా. ఇప్పుడు మనం కలుపుకున్నాం. ఇప్పుడు మనం బ్రెడ్ని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం ఆయిల్ కానీ బటర్ అయినా నెయ్యి అయినా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది మన ఇష్టం. నేనైతే నెయ్యి వేసేసుకుంటున్నాను. ఇది కాస్త హీట్ అయినాక ఇందులో బ్రెడ్ అనేది వేసేసుకుందాం. మనం ఈ బ్రెడ్ అనేది ఇందులో వేసేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకొని ఇట్లా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. పిల్లలకు స్నాక్స్ లాగా కానీ మనం చేసి పెట్టచ్చు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మనం ఇది ఒకసారి ఇట్లా మనకు ఫ్రై అయితేనే కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ పీసెస్ని తీసేసుకున్నాం. మనకి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా, ఇది చాలా ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది మనకు. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్స్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆమ్లెట్ తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు మనం బ్రెడ్ ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇందులోనే మనం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి ఇందులో కొద్దిగా ఆయిల్ పోసేసుకున్నాం. ఇందాక మనం ఈ బ్రెడ్స్ అనేది మనం నెయ్యిలో ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఆమ్లెట్కి ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఆమ్లెట్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఇందులోనే మనం ఈ బ్రెడ్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనకు బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనకు బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.